బీసీల బంద్కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ ఆందోళనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, యూపీఎఫ్, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు. గంటపాటు ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని ఈ సందర్భంగా కవిత అన్నారు. ఇక రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉందని అన్నారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్ బీసీ బిల్లును పాస్ చేయించాల్సినది బీజేపీ బంద్కు మద్దతు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని కవిత మండిపడ్డారు. ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా అంతా కూడా బంద్ చేసినాం. మరి పెద్ద ఎత్తున ఇవాళ బంద్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పదే పదే రాజకీయ పార్టీలు ఒక వర్గాన్ని మోసం చేయడం మంచిది కాదు. ఈ మోసాన్ని ఎండగడుతూ ఇవాళ బంద్ చేస్తున్నారు. కాబట్టి అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రధానంగా ఒక్కటే అండి, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎప్పుడైనా బీసీలకు వ్యతిరేకంగానే తీర్పులు ఇచ్చినాయి. ఎందుకంటే ప్రభుత్వాలు ఆ తీర్పులు అట్లా రాకుండా సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వలేదు ఎప్పుడు గవర్నమెంట్. ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోనే సరైనటువంటి జనగణన జరగలేదు, సరైనటువంటి ఎన్యూమరేషన్ జరగలేదు, సరైనటువంటి డెడికేటెడ్ బీసీ కమిషన్ రూల్స్ ఫాలో అవ్వలేదు. అవన్నీ అయి ఉంటే కోట్లలో నిలబడేటి. నిన్న ఇచ్చినటువంటి జీవో 9 కూడా రిఫరెన్స్ వీళ్ళు ఏదైతే సవరించిన పంచాయతీరాజ్ చట్టం ఉందో దాని గురించి పెట్టకుండా పెట్టినారు. కాబట్టి జీవో 9 కూడా కొట్టేసారు. అంటే చిత్తశుద్ధి లేదు పార్టీలకు అని తెలుస్తూ ఉంది. కాబట్టి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా మీరు బీసీ బిడ్డల్ని మోసం చేయడం, మభ్యపెట్టడం మానేయండి. ఎన్నికలు ఇంకో 5-6 నెలలు కాకపోయినా